హాయ్ ఫ్రెండ్స్, మొన్న డిమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా, వాటిలో ఏం కొన్నాను అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా 3 డేస్ అయిందనమాట ఇవన్నీ కొనుక్కొచ్చేసి. మాకు వీడియో తీసుకోవడానికి అంత తీరిక లేదు, కెమెరామ్యాన్ కూడా లేరనమాట. లాంగ్ వీడియో కదా, చూడండి. ఇప్పుడైతే నేను ఏం కొన్నాను అనేది చూపిస్తాను. ఎంత బిల్ అయింది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నేనైతే దీంట్లో బిల్ ఎంత అయిందైతే చెప్పను, మీరు కామెంట్లో చెప్పండి నాకు బిల్ ఎంత అయింది వీటన్నిటికీ అనేది. ఫస్ట్ పప్పులు ఉప్పుల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక 5.5 కిలోలు మినపగుండ్లండి. తర్వాత 1 కేజీ శనగపప్పు, ఎంచిన శనగపప్పు. తర్వాత 1 కేజీ పచ్చెనగపప్పు. మూడు కిలోలు పంచదార. కందిపప్పు తెచ్చుకున్నానండి. అదివరకు కోటాలు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు కోటాలు ఇవ్వట్లేదు, అందుకని కందిపప్పు కూడా తెచ్చుకున్నాను. 1.5 కేజీ కందిపప్పు. అటుకులండి, నేను దోశలోకి అటుకులు వేసుకుంటాను, అందుకని అటుకులు కూడా తీసుకొచ్చుకున్నాను. దాదాపు ఇది 500 గ్రామ్స్ అంటే 1/2 కిలో ఉన్నాయండి ఇవి అటుకులు. చప్పటి అటుకులు, దోశలు క్రిస్పీగా వస్తాయి అటుకులు వేసుకుంటే. ఇవేంటంటే వడియాలు, మనకి ఇంట్లో పెట్టుకోవడానికి ఒళ్ళు బద్ధకం కదా, అందుకని డిమార్ట్కి వెళ్ళినప్పుడు అవసరమైనవి అనవసరమైనవి మొత్తం కొనుక్కొస్తాము. అది అందులో ఇదొకటి. ఇవేంటి అంటే వడియాలు లాంటివి అండి, బాగున్నాయి. టేస్ట్ తిని చూస్తే కారం కారంగా బాగున్నాయి అన్నమాట. పిల్లలకు బాగుంటాయి అని కొనుక్కొచ్చాను. తర్వాత మన ఇడ్లీలోకి ఈ డబుల్ హార్స్ తప్పితే వేరే వాడము, అందుకని 1 కిలో తెచ్చుకున్నాను. డబుల్ హార్స్ మినపగుండ్లు అండి, బాగుంటాయి ఇడ్లీకి, చాలా స్మూత్గా వస్తుంది. తర్వాత 2 ఆయిల్ ప్యాకెట్లు అండి, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. ఒకటేమో ఫ్రీడము, ఇంకొకటేమో గోల్డ్ విన్నర్ తెచ్చుకున్నాను ట్రై చేద్దామని. ఎప్పుడు క్యాన్ కొనుక్కొచ్చుకునే వాళ్ళం, ఈసారి ఏంటంటే ప్లేస్ లేదనమాట క్యాన్ తీసుకుపోవడానికి, ఇంకా నెత్తిన పెట్టుకొని తెచ్చుకోవాలి. అందుకని చెప్పేసి 2 ప్యాకెట్లు కొనుక్కున్నాము, ఊర్లో కొనుక్కోవచ్చులే అని చెప్పేసి. గోధుమ పిండి తెచ్చుకున్నానండి, ఆశీర్వాద్. నేను వాడే బ్రాండ్ అయితే ఇది ఆశీర్వాద్ అనమాట. చాలా బాగుంటాయి. మన చపాతీలు తక్కువ, పూరీలు తక్కువ. పూరీలు చేస్తే పొంగవయ్యే, చపాతీలు చేస్తే గట్టిగా వస్తాయి. ఇంకేం చేస్తే మనకు 1 కిలో సరిపోద్ది. తర్వాత ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అండి, మన ఫేవరెట్ అనమాట. బిర్యానీ చేయడంలో స్పెషలిస్ట్ ఇక్కడ. బిర్యానీ చేయడానికి ఇవైతే బాస్మతి రైస్ ఒక 2.5 కిలోలు అయితే తీసుకొని వచ్చాను. శనగిత్తనాలండి ఇవి, మనకి చట్నీ లేనిదో మా ఇంట్లో టిఫిన్ దిగదనమాట టిఫిన్లో చేస్తే, అందుకని శనగిత్తనాలు తీసుకొచ్చున్నాను. 2.5 కిలోలు శనగిత్తనాలు. నెక్స్ట్ అంతవరకండి పప్పులు ఉప్పులు. తర్వాత క్లీనింగ్ సెక్షన్ చూపిస్తాను మీకు. లైజాల్ అండి, లైజాల్ స్పార్కిల్. లైజాల్లోని ఇది ఒక బ్రాండ్ అంట, స్పార్కిల్ అనేది తీసుకొచ్చాను. 2 లీటర్ల దాకా ఉండిద్ది అనుకుంటండి. తర్వాత హార్పిక్ బదులు ఫోర్స్ తెచ్చుకున్నాను. ఏది తక్కువగా వస్తే అదే, మనం క్లీనింగ్ మన చేతులు ఉన్నాయి కదా మంచిగా చేయడానికి. ఏది వేసినా కానీ మనం క్లీనింగ్లో ఉండిద్దండి, బాగానే ఉండిద్ది. ఫోర్స్ టైంలో కాస్ట్ కూడా తక్కువ పడిద్ది, బాగుండిద్ది అనమాట. ఇది ఒకటి కొనుక్కొచ్చుకున్నాను. వర్షాకాలం కదా, బట్టలు మామూలుగా స్మెల్ రావు, మంచి సువాసన వెళ్ళటానికి ఇది సాఫ్ట్ తెచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ షాంపూ డవ్ తెచ్చుకున్నామండి ఈసారి. మొన్న ఏంటిది నైలో ఏదో తీసుకొచ్చామో అదంతా బాగోలేదు, అందుకని డవ్ తీసుకొచ్చుకున్నాము. మేము ఎప్పుడు ఇంక ఇలానే తెచ్చుకుంటామండి, బాటిల్సే తెచ్చుకొని వాడతామన్నమాట. డవ్ది ఒక షాంపూ బాటిల్ తెచ్చుకున్నాను. తర్వాత ఇదిగోండి రిఫ్లెక్ట్ అంట. ఇదేంటిది, అంట్లు తోముకోవడానికి అండి. ఆడవాళ్ళకి అంట్లు తోముకోవడానికి, కడుక్కోవడానికి, తినడానికే కదా. ఇంకా ఇంట్లో రిఫ్లెక్ట్ తీసుకొచ్చాను. అది లిక్విడ్ అయితే ఎంతనే అయిపోతుందో, అందుకని సోప్స్ తెచ్చుకున్నానండి ఈసారి. నెక్స్ట్ సేమియా, ఇది ఫస్ట్ టైం కొనుక్కొచ్చాను. ఇది కూడా ఒక అనవసరమైన ఖర్చు అనమాట మాకు. ఫస్ట్ టైం అసలు ఎలా ఉంటాయి అనేది, అదే పొడుగ్గా ఉంటాయి కదా సేమియా, అది ఎలా ఉంటాయి అనేది ట్రై చేద్దామని తీసుకొచ్చుకున్నాను. అంటే మీకు చూపించాలంటే మామూలు సేమియా ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొచ్చాను అనమాట. అది ఓపెన్ చేశాను నిన్న, ఓపెన్ చేసి సేమియా చేసేసానండి. సేమియా ఉప్మా అది కూడా తీసుకొచ్చాను, మామూలు సేమియా ఉప్మా. అది మామూలు సేమియాలు తీసుకొచ్చి ఉప్మా కూడా చేసేసానండి.
తర్వాత కిచప్ అనమాట. మనం చేసే వంటలకి కిచప్ లేకపోతే అస్సలు దిగదు కదా. స్నాక్స్లో ఖచ్చితంగా మనకి కిచప్ అంటూ ఉండాల్సిందే అనమాట. పిల్లలకైనా ఎవరికైనా మా ఇంట్లో నేను చేసే స్నాక్స్కి. అందుకని టమాటా కిచప్ ఒకటి తీసుకొచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి బ్రష్లు అండి, ఒక 3 పేస్టులు తీసుకొచ్చుకున్నాను. పేస్ట్ దీంట్లో ఒక బ్రష్ కూడా వచ్చింది అనుకుంటా, నాకైతే తెలీదు. పేస్ట్ది ఒకటి తీసుకొచ్చాను. నెక్స్ట్ నూడిల్స్ అండి. నూడిల్స్ వాడేసాను నిన్న, మీరు అందరు లైవ్లో చూసే ఉంటారు. నూడిల్స్ తింటారు. నూడిల్స్ అయితే వాడేసాను, కాకపోతే మీకు చూపిద్దామని, ఎందుకంటే మీరు కాస్ట్ చెప్పాలి కదా, అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. నూడిల్స్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ ఈ మన ఫేవరెట్ అనమాట, మన కాదు ఆడపిల్లలందరికీ ఫేవరెట్ అనమాట ఇది. ఏంటి ఇవి పానీపూరి అండి. 50-50 వస్తాయి, అన్నీ కలుపుకొని వేసేసుకొని తినేయడమే. ఆనియన్స్ కట్ చేసుకొని చాలా బాగుండిద్ది. ఇదో మీకు ఈరోజు కానీ రేపు కానీ వీడియో చేసి గ్యారెంటీ పెడతానండి, చూడండి. 2 ప్యాకెట్లు తెచ్చుకున్నా, 1 ప్యాకెట్కి సరిపడా. ఇది కూడా వేస్ట్ ఖర్చు మా హస్బెండ్ దాంట్లో అయితే. పానీపూరి ప్యాకెట్స్ 2 తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ జున్ను అండి. మనకి బేసిక్గా ఇక్కడ గేదెలు ఉండవు, ఈ ఊర్లో పాలు దొరకడమే కష్టము. అందుకని జున్ను ప్యాకెట్లు 2 తీసుకొచ్చుకున్నానండి. బాగుంది జున్నులు. ఫస్ట్ ఒకసారి 2 టైమ్స్ చేశాను, చాలా బాగా వచ్చింది. జున్ను తిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే ఒరిజినల్ జున్నులే కానీ, కాకపోతే ఇంకా దొరకని వాళ్ళు ఏం చేస్తారు, ఇదే కదా. జున్ను పౌడర్లో 2 తీసుకొచ్చుకున్నాను. సోప్స్, సంతూరే మేము వాడేది, మళ్ళీ ఇంకా ఏవి వాడము. సంతూర్ ఒకటే మాకు పడింది అనమాట. సంతూర్ సోప్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాను. ఇదేంటంటే యాక్చువల్గా దీంట్లో ఉన్న స్వీట్స్ మొత్తం తెచ్చిన రోజే అయిపోయినాయి, కాకపోతే మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. కాజు కట్టి అంటే కాజు బర్ఫీ అంటాను నేనైతే, దీని మీద అయితే కాజు కట్టి అని ఉంది. ఈ స్వీట్ బాక్స్ నా కోసం స్పెషల్గా తీసుకొచ్చాడు. నాకు భలే ఇష్టమైన స్వీట్ ఏంటంటే కాజు బర్ఫీ అనమాట. నెక్స్ట్ పిల్లలకి చాక్లెట్స్, ఈ 3 ప్యాకెట్లు అండి చాక్లెట్స్ తీసుకొచ్చాము. అదిగోండి పక్కన అప్పుడే ఒకటి ఇవ్వండి అని అడుగుతుంది మా చిన్న పాప, ఒకటి ఇచ్చేద్దాం. ఇవి ఏంటంటే యాక్చువల్గా ఓపెన్ చేసే ఉన్నాయి, మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. 3 days అయిందండి ఇవి తీసుకొచ్చి. నెక్స్ట్ బ్రష్లు ఏంటా 3 ఉండాలి, అయితే ఒకటే కనిపిస్తుంది. ఇవి కూడా యూజ్ చేసేసాం, మరి 3 రోజులు అయింది కదా. 3 బ్రష్లు అయితే తీసుకొచ్చాము పిల్లలకి. నెక్స్ట్ జీలకర్ర ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నానండి. ఇవేంటి అంట్లు తోముకోవడానికి ఈ స్క్రబ్బులు అండి. ఇదైతే నేను ఇంతవరకు వాడలేదు, కాకపోతే ట్రై చేద్దామని అయితే తెచ్చుకున్నాను. ఎలా ఉండిద్దో ఏంటో నాకు కూడా తెలీదు, కాకపోతే ట్రై చేస్తాను కంపల్సరీ. ఏందో మిల్క్ మిస్ట్ క్రీమ్ అంటండి, ఎలా వాడాలో కూడా తెలీదు. యూట్యూబ్లో సెర్చ్ చేసి అప్పుడు యూజ్ చేయాలన్నమాట దీన్ని. ఇలాంటివి అసలు మేము యూజ్ చేయము, కాకపోతే ట్రై చేద్దామన్నట్లు తీసుకొచ్చాను. చిన్న ప్యాకెట్ ఒకటి, చిన్నదే 80 రూపాయలు ఏమో పడిందండి. దీంట్లో ఒక 2 times వాడొచ్చో వాడకూడదో కూడా తెలీదు. 80 రూపాయలు కదా పడింది, ఇది 80 రూపాయలు. నెక్స్ట్ మా ఆయన దృష్టిలో ఏంటంటే వేస్ట్ ఖర్చు ఇవేనండి, పెద్ద వేస్ట్ ఖర్చు అనమాట. ఇదేంటంటే కట్ చేశాను కాబట్టి ఇట్లా ఉంది. చోపర్ అనమాట, చోపర్ది. ఇదేమో కత్తి. 2 అంటే వేస్ట్ అంటండి, ఏదో ఒక దాంట్లో కట్ చేసుకోవచ్చు కదా అని మా హస్బెండ్ గోల్ అనమాట. దీని మీద అయితే కట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఎంత పడింది అనుకున్నారు? ఇదేమో 400 పడింది, ఇదేమో 120 దాకా పడింది చాక్ అనేది. కాకపోతే బాగున్నాయండి, ఇవైతే చాలా బాగా నచ్చినాయి నాకైతే, చాలా బాగున్నాయి. కాకపోతే వేస్ట్ ఖర్చులు ఇది కూడా ఒకటి అని మా ఆయన ఫీలింగ్ అనమాట, నా ఫీలింగ్ కాదు, మా ఆయన ఫీలింగ్. డిమార్ట్కి వెళ్తే అవసరమైన అనవసరమైన మొత్తం తీసుకొస్తారు అని. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి సాంబ్రాన్ కడ్డీలు కూడా తీసుకొచ్చుకున్నాను. ఇదేంటంటే ధూప్ స్టిక్స్ అనమాట, ధూప్ స్టిక్స్, ధూపం వేసుకుంటే మంచిదని చెప్పేసి ఇంట్లోకి తీసుకొచ్చానండి. ఇంకా వచ్చేసి మిమోస్ ఏదో అంటారు కదా, మోమోస్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను. అవి ఏంటంటే ఆ రోజు చేసుకొని తినేసామన్నమాట. 6 వచ్చినాయి, 130 120 ఎంతో పడిందండి. 120 నుంచి 130 దాకా అంతే కదా
పడింది. మోమోస్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఫస్ట్ టైం తెచ్చుకున్నా కానీ చాలా బాగున్నాయి. మనం ఏంటంటే ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా కానీ తినైతే కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. తిండి అయితే వాటిల్లో ఒకటి ఏంటంటే మోమోస్ తెచ్చుకున్నాము. మోమోస్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి. అయితే నేనైతే తినలేదు, దాంట్లో 6 వచ్చినాయి. మా ఇంట్లో వాళ్ళకే సరిపోయింది. కాకపోతే టేస్ట్ చూస్తాను అనుకోండి, టేస్ట్ అయితే చూస్తే బాగా నచ్చినాయి అనమాట. ఇంతవరకు కొనుక్కొచ్చానండి. ఇదిగోండి బిల్. ఇది ఎంతైంది అనేది మీరు ఈ మొత్తం ఎంతైంది అనేది మీరైతే కామెంట్లో తెలియజేయండి. ఇవైతే ఈసారి చాలా బిల్లు చేశాను. వీటిలో అనవసరమైనవి మీకేమన్నా అనిపిస్తే ఏం అనవసరమైనవి అనేది కూడా మీరు నాకు కామెంట్లో తెలియజేయండి. మేడం, అక్క, ఇవన్నీ మీకు అవసరం లేదు కదా, ఎందుకు తెచ్చుకున్నారా, అలా అయితే కామెంట్ చేయండి, పర్లేదు. ఈసారి అనవసరమైన ఖర్చు పెట్టకుండా ఉండటానికి ట్రై చేస్తామన్నమాట. ఉండము అని చెప్పము, అనవసరమైన ఖర్చు పెట్టకుండా ఉండటానికి ట్రై చేస్తామండి. ఈరోజు వీడియో అయితే ఇదే. నేనైతే డిమార్ట్లో కొన్న వస్తువులన్నీ ఇవేనండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతైంది అనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు కామెంట్లో తెలియజేసిన తర్వాత నేను షార్ట్లో పెడతాను నా ఈ బిల్లు ఎంతైంది అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.